దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు. జీవంలోనికి అను మా టీవీ కార్యక్రమాలకు జీవాధిపతి అయిన యేసు ప్రభు నామములో మాకు శుభములు. ఈ కార్యక్రమంలోని పాటలు సందేశం మీకు దీవెనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. లెక్కించలేనయ్యా లెక్కించలేనయ్యా నీ మేలులను వేనోల కొనియాడెదా నీ మహిమను. లెక్కించలేనయ్యా నీ మేలులను వేనోల కొనియాడెదా నీ మహిమను. లెక్కించలేనయ్యా నీ మేలులను వేనోల కొనియాడెదా నీ మహిమను. ఎన్నికలేని నాలో ఉన్న ప్రతి లోపమును చూచి, ఎన్నికలేని నాలో ఉన్న ప్రతి లోపమును చూచి, ఎనలేని నీ ప్రేమను చూపి నన్ను రక్షించినావు. ఎనలేని నీ ప్రేమను చూపి నన్ను రక్షించినావు. లెక్కించలేనయ్యా నీ మేలులను వేనోల కొనియాడెదా నీ మహిమను. లెక్కించలేనయ్యా లెక్కించలేనయ్యా నీ మేలులను వేనోల కొనియాడెదా నీ మహిమను.
ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా? కలువరి నాథుడా కరుణా సంపన్నుడా, కలువరి నాథుడా కరుణా సంపన్నుడా, నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా? కలువరి నాథుడా కరుణా సంపన్నుడా, కలువరి నాథుడా కరుణా సంపన్నుడా, నన్ను ప్రేమించుటకు తల్లి గర్భము నుండి పుట్టిన నాటి నుండి పాపిని, ప్రతి పాపమును చూచి చేసి చెడి పతనమైతిని. తల్లి గర్భము నుండి పుట్టిన నాటి నుండి పాపిని, ప్రతి పాపమును చూచి చేసి చెడి పతనమైతిని. పావనుడా నీ పవిత్ర రక్తములో కడిగి, పావనుడా నీ పవిత్ర రక్తములో కడిగి రక్షించినావు దేవా, రక్షించినావు దేవా, నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా? కలువరి నాథుడా కరుణా సంపన్నుడా, కలువరి నాథుడా కరుణా సంపన్నుడా. శాప ఫలితం వలన రోగినై రోదిస్తుండగా, ప్రతి రాత్రి కన్నీరే అన్నపానములు కాగా, శాప ఫలితం వలన రోగినై రోదిస్తుండగా, ప్రతి రాత్రి కన్నీరే అన్నపానములు కాగా, సిలువలో పొందిన గాయముల వలన, సిలువలో పొందిన గాయముల వలన స్వస్థతనిచ్చావు దేవా, స్వస్థతనిచ్చావు దేవా, నన్ను ప్రేమించుటకు ఏదైనా కారణం కలదా? కలువరి నాథుడా కరుణా సంపన్నుడా, కలువరి నాథుడా కరుణా సంపన్నుడా. యేసు ప్రభు యొక్క పవిత్రమైన నామం పేరట మీ అందరికీ ఎక్లేషియా పరిచర్ల నుండి నూతన వత్సర శుభాకాంక్షలు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. 2వ కొరింథీ పత్రిక
5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను యేసుక్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. Those who are in Christ Jesus are new creation. దేవుడు మనకి నూతన సంవత్సరాన్ని ఈవిగా బహుమానంగా ఇచ్చారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం 28వ వచనంలో మీరు తర్వాత చదివి చూస్తే, ఆయనే అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేవాడు. ఇంకేం రాస్తాడు, మనము ఆయన ద్వారా బ్రతుకుచున్నాము. వి లివ్ ఇన్ హెమ్. మనము ఆయనలో చలించుచున్నాము. వి మూవ్ ఇన్ హెమ్. మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము. వి హ్యావ్ అవర్ బీయింగ్ ఇన్ హెమ్. యేసులో, దేవునిలో మన జీవితాలు. మానవుని యొక్క సృష్టిని చూస్తే చాలా ఆశ్చర్యం. దేవుడు మానవుణ్ణి తనకంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడు. 8వ కీర్తనలో రాస్తాడు, మహిమ ప్రభావముల చేత అతన్ని నింపాడు అని రాయబడి ఉంది. కనుకనే మానవుడు సాధిస్తున్న ఈ విజ్ఞానపరమైన అభివృద్ధి గల కారణం దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన స్థితిని బట్టి. అయితే మానవులు రాను రాను దేవునికి దూరంగా వెళుతూ త్రోవ తప్పి ప్రతి వారును పనికిమాలిన కార్యాలు చేస్తున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ సెలవిస్తుంది. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు మరి గతించిపోతూ ఉన్నాయి. దేవుడు ఆశించిన మేరకి నీ జీవితంలో మార్పు కలుగుతుందా? నీ జీవితంలో నూతనత్వాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు యేసు క్రీస్తును ప్రార్థించినట్లయితే ఆయనలో నీవు నూతన సృష్టిగా చేయబడ్డానికి అవకాశం ఉంది. బైబిల్లో అనేకమైన మాటలు దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో క్రొత్త జన్మ గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే he must be born again. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి, యేసు ప్రభుతో మాట్లాడుతున్న వ్యక్తి నతానియేలు. అతడు అర్థం కాక యేసు ప్రభువుని అడుగుతాడు, అయ్యా నేను మరలా నా తల్లి గర్భంలో ప్రవేశించాలా? ఏంటి ఈ క్రొత్త జన్మ? ఏంటి తిరిగి జన్మించుట? యేసులో జన్మించుట. తల్లిదండ్రులకు నువ్వు జన్మించావు, నీ జన్మతో నీకు పాపం సంక్రమించింది. దేవుడు మానవుల్ని పాపులుగా చేయలేదు, కానీ ఆది దంపతులు పాపం చేసిన కారణాన వారి కడుపున పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పుట్టుకతో పాపులుగా ఈ లోకంలోకి వస్తున్నారు. పాపంలో పుట్టాడు గనుక మానవుడు పాపం చేస్తున్నాడు. అయితే నీ పాప జీవితం నుంచి విడుదల పొందడానికి ఇష్టపడాలి. పాపం నుంచి విమోచించబడ్డానికి ఇష్టపడాలి. అందుకే దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది, నూతన జన్మ, న్యూ లైఫ్. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. God's word is promising and God himself is promising a new heart. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది అని ప్రవక్త అయిన ఇర్మియా తన 17వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. అలాంటి మోసపూరితమైన హృదయం, మోసపూరితమైన ఆలోచనలు, ఇవన్నీ మానవుణ్ణి నిత్యత్వానికి దూరం చేస్తున్నాయి. కనుక నీ హృదయ మార్పిడి, యేసు ప్రభువుని చాలామంది
మత స్థాపకుడు అనుకుంటున్నారు. ఈ సువార్తను ప్రకటించే వాళ్ళని మత ప్రచారకులు అనుకుంటున్నారు. క్రైస్తవ్య మతం కాదు, యేసుక్రీస్తు ప్రభు మత స్థాపకుడు కాడు. ఆయన అన్నాడు, నేనే మార్గాన్ని అన్నాడు. ఆయన ఈ లోకంలోనికి దేవుని కుమారుడుగా అవతరించినవాడు, దేవుడు కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చినవాడు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునిరి. మానవుడు చెడిపోయిన కారణాన, దేవుడు వేసిన మార్గాన్ని పాడు చేసుకున్న కారణాన ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన అన్నాడు, నేనే మార్గాన్ని. కనుక ఈ నూతన మార్గంలోనికి ప్రవేశించడం, అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. న్యూనెస్ ఆఫ్ వాక్, నూతన నడక. పుట్టుకతో పాపిగా పుట్టావు గనుక నీ నడక ఎప్పుడు పాపం చేయడానికే నిన్ను నడిపిస్తూ ఉంటుంది, పాపానికే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యంలో ఉంటున్న వాగ్దానాలు, బైబిల్లో ఉన్న దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తానంటున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నూతన నడక ఇస్తానంటున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం, ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో న్యూనెస్ ఆఫ్ స్పిరిట్, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకంలో కూడా నూతనత్వం. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నూతన కార్యాలు నీ జీవితంలో చేస్తుంది, నీ ద్వారా లోకంలో చేయిస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి నూతనమైనవి ప్రభు నుంచి పొందడానికి ఇష్టపడదాం. ప్రభు నీ జీవితాన్ని నూతనపరచడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. ఆ నూతనత్వం నీలో ఉన్నప్పుడు, నూతన హృదయం నీకు అనుగ్రహించబడ్డప్పుడు, నూతన ఆత్మ నీకు అనుగ్రహించబడ్డప్పుడు నీవు దేవుని బిడ్డవుగా ఈ లోకంలో కనిపిస్తావు. 82వ కీర్తనలో 6వ వచనంలో ఉంది, మీరు దైవములని నేను సెలవిస్తున్నాను. పాపి అయిన మానవుడు ఒక దేవుడిగా, దేవుని కుమారుడుగా ఉండడానికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో యు ఆర్ గాడ్స్. అవును, దేవుని పోలికలో చేయబడ్డంత మాత్రాన కాదు, కానీ నీలోకి వచ్చిన పాపం, నీలో నీ చెడిపోయిన నీ హృదయం, నీ మనసు, నీ నడక, నీ ఆత్మ ఎన్ని కలుషితమైపోయినప్పుడు అవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు ద్వారా నూతనపరచబడ్డప్పుడు తిరిగి నీవు దేవుని కుమారుడివి, తిరిగి నీవు దేవుని కుమార్తెవని జ్ఞాపకం చేస్తున్నాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో ఆ మధ్యలో వాక్యం చూస్తే, మనము ఈ లోకం నుంచి వేరవ్వాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని ద్వారా నూతన కార్యాలు మీ జీవితంలో జరగడానికి ప్రభుని ప్రార్థించండి. పాతవి గతిస్తాయి, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయబడతాయి. మనందరికీ తెలుసు, మనం నిత్యం చూస్తాం, గొంగలి పురుగు. కొన్ని ప్రాంతాల్లో దాన్ని బొంత పురుగు అంటారు. దాన్ని చూడడమే ఎంతో అందవికారంగా ఉంటుంది. అది ఏమాత్రం నీ శరీరానికి తాకితే నీ శరీరం మీద పాకిన దురదలు వేస్తుంది. అది ఉండే చెట్టుకి అది చీడ ఆకులను తినివేస్తుంది. కానీ అలాంటి గొంగలి పురుగు అది మార్పు చెందుతుంది. అది ఒక చిన్న గూడు కట్టుకొని దాని వెంట్రుకలన్నీ కూడా వదిలించుకొని అదొక నూతన జీవిగా మారి బయటకు వస్తుంది. బటర్ఫ్లైగా, సీతాకోక చిలుకగా. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు చెట్టుకు చీడ ఆకులు తినివేస్తుంది. అదే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు తేనెను తీసుకుంటుంది. ఈ లోకంలో పాపంలో ఉన్న మనుషులు, ఈ లోకంలో ఉన్న పాపమంతటిని, అందుకే భక్తుడైన యోహాను తన పత్రికలు రాస్తున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ప్రతి మానవుడు ఈ పరిస్థితుల్లోనే నలిగిపోతున్నాడు. నూతన జీవితాన్ని ప్రభువులో పొందలేకపోతున్నాడు. ఎంతకాలంగా ఒకవేళ నువ్వు క్రైస్తవుడు